హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు శ్రీనివాస్ మీ ఛానల్. ఈరోజు ఈ వీడియో మనం ఇండియన్ పాలిటీ యొక్క క్లాస్ 24లో భాగంగా రాజ్యసభ గురించి డిస్కస్ చేద్దాం. లెట్స్ గెట్ ఇన్ టు అవర్ వీడియో. సార్ ఏం సార్ మీరు రాజ్యసభ అని ఏదో ఫోటో చూపిస్తున్నారు అనుకుంటున్నారు కదా, ఇది మన యొక్క సరికొత్త పార్లమెంట్. ఓకే నా ఫ్రెండ్స్, కొద్దిసేపటి క్రితమే మనకైతే శంకుస్థాపన అనేది మోడీ గారు చేయడం జరిగింది. సో దీని యొక్క విశిష్టతలను డిస్కస్ చేద్దాం. జస్ట్ 2 minutes మాత్రమే, ఎందుకంటే డీటెయిల్ డేటాలోకి వెళ్ళిపోతే దాదాపుగా 1 to 1.5 hours మొత్తం కూడా డిస్కస్ చేసుకోవచ్చు. అన్ని ఫీచర్స్ అనేవి మన యొక్క కొత్త పార్లమెంటరీ భవనంలో ఉండడం జరిగింది. ఇది ఫైనల్ అవుట్పుట్ డేటా. ఓకేనా, మొత్తం మీకు ఇక్కడనే కనిపిస్తుంది. ఇది మన యొక్క ఓల్డ్ పార్లమెంటరీ భవనం. సో దాని ముందర మనకి ఈ విధంగా ట్రయాంగులర్ షేప్లో ఇది ఏర్పడుతుంది. నిజానికి మనకి ఇది హెగ్జాగోనల్, బట్ మేజర్ సైడ్స్ మాత్రం మనకు 3 sides ఉండడం జరుగుతుంది. అండ్ మనకు మొత్తం అన్ని సైడ్లు కలుపుకుంటే 6 ద్వారాలు ఉంటాయి. దానిలో ప్రైమ్ మినిస్టర్ సపరేట్గా ఉంటుంది, రాష్ట్రపతికి సపరేట్గా ఉంటుంది. అదేవిధంగా దీనిలో క్యాబినెట్ మంత్రులు, అదేవిధంగా పార్లమెంటేరియన్స్ వీళ్ళందరూ కూడా సపరేట్ రూట్స్ అనేవి ఏర్పాటు చేయడం జరిగింది. ప్లెంటీ ఆఫ్ ఫీచర్స్ అనేవి దీంట్లో అందుబాటులో ఉన్నాయి. అదేవిధంగా దీని యొక్క డీటెయిల్ డేటాలోకి నెక్స్ట్ వీడియోలో వెళ్ళిపోదాం. సో ఈరోజు మనం బేసిక్ డేటాలోకి వెళ్ళిపోదాం. సో ఫస్ట్ వచ్చినటువంటి అప్డేట్ మన యొక్క నూతన పార్లమెంట్. సో నూతన పార్లమెంట్ యొక్క ఎంట్రీ అనేది ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్. సో మనకి ఈ విధంగా ఇంటర్ఫేస్ అనేది వస్తుంది. సో ఈ విధంగా ట్రయాంగులర్ షేప్లో దీన్ని మొత్తాన్ని కూడా డిజైన్ చేయడం జరిగింది. మనకు ఫ్రమ్ ఫ్రంట్ నుంచి వి షేప్లో మనకైతే కనిపిస్తుంది. ఇంతకుముందు మొత్తం కూడా మనకు సర్క్యులర్ షేప్లో ఉండేది, ఇప్పుడు అది వి షేప్కి మారిపోవడం జరిగింది. అండ్ అదేవిధంగా మనకు ఇంకో ఫీచర్డ్ అయినటువంటి డేటా. సో ఇక్కడ మీకు ఎంట్రీ కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్. సో చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ నుంచి ఎంట్రీ అవుతుంది. సో ఇక్కడ మొత్తం కూడా మనకు డీటెయిల్ డేటా. ఓకేనా, సో ఈ విధంగా ఎన్నో ఫీచర్స్ కలిగినటువంటి ప్లేస్ ఇది. అండ్ అదేవిధంగా లాస్ట్ క్లాస్లో మనం పార్లమెంట్ గురించి డిస్కస్ చేసుకోగానే ఇమీడియట్గా ఈ యొక్క సిరీస్ని నేను బంద్ చేయడం జరిగింది. ఎందుకంటే ఈ యొక్క పార్లమెంటు శంకుస్థాపన జరిగిన రోజే ఈ యొక్క పార్లమెంట్ గురించి డిస్కస్ చేసుకుందామని పక్కకు పెట్టేయడం జరిగింది. సో ఒకసారి చూడండి ఫ్రెండ్స్, ఈరోజు డేట్ అంతా 2020 December 10. ఓకేనా, 2020 December 10 శంకుస్థాపన జరిగింది కొత్త పార్లమెంటు భవనానికి. కొత్త పార్లమెంటు భవనానికి సంబంధించి డేటాల భాగంగా మన యొక్క పాత పార్లమెంట్ భవనం అనేది ఎవరు శంకుస్థాపన చేయడం జరిగింది? లార్డ్ చెమ్స్ఫర్డ్ శంకుస్థాపన చేసింది. దాదాపుగా 100 సంవత్సరాలు అయినందున కొత్త భవనానికి శ్రీకారం చుట్టడం జరిగింది. ఈరోజు మధ్యాహ్నం 1 గంటకి శంకుస్థాపన జరిగింది. కొత్త భవనంలో అణువు భారతీయత ఉట్టిపడుతుంది. సో భారత జాతీయ పక్షి అయినటువంటి నెమ్మలి ఆకృతిలో, అదేవిధంగా రాజ్యసభ యొక్క పైకప్పు గనక తీసుకున్నట్లయితే విరబూసినటువంటి కమలం యొక్క ఆకారంలో ఉండబోతుంది. జాతీయ వృక్షమైనటువంటి మర్రి చెట్టు కూడా పార్లమెంట్లో అంతర్భాగంగా అవ్వబోతుంది. కాబట్టి ఇండియన్ పాలిటీలో సరికొత్త అధ్యాయం ఈ యొక్క నూతన పార్లమెంట్. సో ఎవరిని శంకుస్థాపన చేశారు ఫ్రెండ్స్? లార్డ్ చెమ్స్ఫర్డ్. ఇప్పుడు 2020కి ప్రధాని మోడీ. అండ్ ఈరోజు మనం రాజ్యసభ గురించి డిస్కస్ చేద్దాం. జస్ట్ 2 to 3 minutesలో టాపిక్ అనేది అయిపోతుంది. సో రాజ్యసభ కనుక తీసుకున్నట్లయితే ఇది నిరంతర సభ, దీనికి ఎప్పుడు కూడా రద్దు అనేది ఉండదు. అకార్డింగ్ టు రాజ్యాంగం ప్రకారం తీసుకుంటే 80వ ఆర్టికల్ అనేది రాజ్యసభ నిర్మాణం గురించి చెప్తుంది. అదేవిధంగా రాజ్యసభను ఎప్పుడు ఏర్పాటు చేశారు ఫ్రెండ్స్? 1952 April 3 ఏర్పాటు చేయడం జరిగింది. కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్ని రాజ్యసభగా వ్యవహరించాలని ఎప్పుడు ప్రకటించడం జరిగింది? 1954 August 23. సో రాజ్యసభ అనేటటువంటి పేరు ఎగువ సభ లేదా రాజ్యసభ అని పేరు పెట్టింది జీవి మౌలంకర్. సో పెద్దల సభ లేదా విధంగా శాశ్వత సభ అని, ఎగువ సభ అని, రాష్ట్రాల మండలి అని కూడా దీన్ని పిలుస్తుంటారు. దీనికి మాత్రం శాశ్వత సభ్యత్వం అనేది ఉంటుంది. కాకపోతే దీనిలో ఉన్నటువంటి సభ్యుల యొక్క పదవీ కాలం మాత్రం 6 ఏళ్ళు. ఎవ్రీ 2 yearsకి ఎలక్షన్ జరిగేటటువంటి సభ రాజ్యసభ. సో ఎవ్రీ 2 yearsకి ఎలక్షన్ జరుగుతుంది. 33.33% మంది రాజీనామా చేస్తూనే ఉంటారు, కొత్త వ్యక్తులు ఎక్కుతూనే ఉంటారు. రాజ్యసభ సభ్యుల యొక్క సంఖ్య అనేది గరిష్టంగా మనకు 250 అయితే ఉండడం జరుగుతుంది. కేంద్రపాలిత ప్రాంతాలు, దట్ మీన్స్ యూనియన్ టెరిటరీస్ నుంచి, స్టేట్స్ నుంచి 238. అండ్ అదేవిధంగా డైరెక్ట్గా రాష్ట్రపతి 12 మందిని నామినేట్ చేస్తాడు కదా. సో ఆ యొక్క 12 members మనకు మొత్తం మీద 250 మంది అయితే కౌంట్ అవుతారు. ప్రజెంట్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ మనకు కేవలం 245 మాత్రమే. అదేవిధంగా స్టేట్స్ నుంచి తీసుకుంటే 238లో 229 members మనకు డైరెక్ట్ స్టేట్స్ నుంచి. అదేవిధంగా రాష్ట్రపతి నామినేట్ చేసినటువంటి వ్యక్తులు 12 మంది. అండ్ అదేవిధంగా రాజ్యసభకు పోటీ చేయడానికి కావాల్సినటువంటి వయసు ఎంత ఫ్రెండ్స్? 30 years. అండ్ అదేవిధంగా రాజ్యసభ సభ్యులను రాష్ట్ర విధానసభలు నైష్పత్తిక ప్రాధాన్యత క్రమంలో ఎన్నుకోవడం జరుగుతుంది. ఇది ఒక పరోక్ష ఎన్నిక. అండ్ అదేవిధంగా రాజ్యసభ సభ్యుల యొక్క ఎన్నికని దక్షిణాఫ్రికా నుంచి తీసుకోవడం జరిగింది. ఏ రాజ్యాంగాన్ని తీసుకున్నారు? దక్షిణాఫ్రికా రాజ్యాంగం నుంచి తీసుకోవడం జరిగింది. అండ్ అదేవిధంగా దీంట్లో మనకు సుప్రీంకోర్టు యొక్క తీర్పు మేరకు 2000 సంవత్సరంలో మనకి యొక్క సవరణ చేసింది. ఏంటి ఫ్రెండ్స్? ఏ విధానసభ నుండైనా ఎంపిక అయ్యే విధంగా ప్రజాప్రాతినిధ్య చట్టాన్ని వీళ్ళు ఇక్కడ సవరించడం జరిగింది. అండ్ నెక్స్ట్ రాజ్యసభ ఉన్నాడు అంటే దాని యొక్క అధ్యక్షుడు కావాలి కదా. అధ్యక్షుడు ఎవరు ఫ్రెండ్స్? రాజ్యసభ చైర్మన్. రాజ్యసభ చైర్మన్ ఎవరు ఫ్రెండ్స్?
ఉపరాష్ట్రపతి. అకార్డింగ్ టు ఆర్టికల్ నెంబర్ 89 ప్రకారంగా రాజ్యసభకు చైర్మన్గా ఎవరు వ్యవహరిస్తారు? ఉపరాష్ట్రపతి. అయితే రాజ్యసభలో మాత్రం ఇతను ఒక సభ్యుడు కాదు, ఎందుకంటే రాజ్యసభలో ఉన్నటువంటి సభ్యుల నుంచి ఇతన్ని ఎన్నుకోరు, ఫిక్స్డ్ ఈ పర్సన్ కాబట్టి. అయితే రాజ్యసభలో మాత్రం డిప్యూటీ చైర్మన్ పదవిని మాత్రం రాజ్యసభ సభ్యుల నుంచి ఒకరిని ఎన్నుకోవడం జరుగుతుంది. రాజ్యసభ తొలి చైర్మన్ ఎవరు ఫ్రెండ్స్? సర్వేపల్లి రాధాకృష్ణన్, ఎందుకంటే ఇతనే కదా ఉపరాష్ట్రపతి. ప్రస్తుత చైర్మన్ ఎవరు ఫ్రెండ్స్? వెంకయ్య నాయుడు. అండ్ అదేవిధంగా తొలి డిప్యూటీ చైర్మన్ ఎవరు ఫ్రెండ్స్? ఎస్వి కృష్ణమూర్తి. మరి రాజ్యసభ ప్రస్తుత డిప్యూటీ చైర్మన్ ఎవరు ఫ్రెండ్స్? హరివంశ్ నారాయణ్ సింగ్. సో పీజే కురియన్ పోయిన తర్వాత హరివంశ్ నారాయణ్ సింగ్ అనే పర్సన్ రావడం జరిగింది. అండ్ అదేవిధంగా మొదటి ప్రతిపక్ష నాయకుడు కమలాపతి త్రిపాఠి, ప్రజెంట్ మనకి ఒక గులాబ్ నబీ ఆజాద్ అయితే ఉండడం జరిగింది. సో ప్రస్తుత రాజ్యసభ నాయకుడు ఎవరు ఫ్రెండ్స్? గెహ్లోత్. ఓకేనా, తవార్చంద్ గెహ్లోత్ అనేటటువంటి పర్సన్ రావడం జరిగింది. అరుణ్ జైట్లీ తర్వాత తవార్చంద్ గెహ్లోత్. అండ్ అదేవిధంగా రాజ్యసభ సభ్యులు కనుక తీసుకుంటే అత్యధికంగా ఉత్తరప్రదేశ్లో, తర్వాత మహారాష్ట్ర, తర్వాత తమిళనాడు ఉంది. అతి లీస్ట్ కనుక తీసుకుంటే గోవా, అస్సాం మినహా మిగిలినటువంటి ఈశాన్య రాష్ట్రాలు అంటే అరుణాచల్ ప్రదేశ్, మిజోరం, మణిపూర్ అవన్నీ కూడా, అండ్ అదేవిధంగా సిక్కిం, పాండిచేరి, వీటన్నిటిలో కూడా మనకు ఒకే ఒక స్థానాలు అయితే ఉండడం జరిగింది. ఆంధ్రప్రదేశ్లో 11 ఉన్నాయి, తెలంగాణలో 7 ఉండడం జరిగింది. వీటి యొక్క చేంజెస్ కూడా ఇంకా ఇష్యూ అయితే నడుస్తుంది. అత్యధిక రాజ్యసభ స్థానాలు కలిగినటువంటి ప్రాంతం ఇది చాలా చాలా ఇంపార్టెంట్, ఎగ్జామ్లో ఎక్కువ సార్లు వచ్చినటువంటి క్వశ్చన్ ఇది. ఉత్తరప్రదేశ్. లీస్ట్ ఉండేటటువంటి మాత్రం అడగడు, ఎందుకంటే మనకు ప్లెంటీ ఆఫ్ ఉండడం జరిగింది. అయితే మనకు జతపరచడంలో రావడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఎక్కువగా. ఉత్తరప్రదేశ్ 31, మహారాష్ట్ర 19, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ జతపరచమని అడుగుతున్నారు రీసెంట్ డేస్లో, కాబట్టి అవి ఎన్ని ఉన్నాయో స్థానాలు గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. అండ్ అదేవిధంగా మొట్టమొదటి రాజ్యసభ చైర్మన్ సర్వేపల్లి రాధాకృష్ణన్, వీటి గురించి మనకు ఐడియా ఉంటే సరిపోతుంది. అండ్ అదేవిధంగా మనకు కొన్ని ప్రత్యేకమైనటువంటి అధికారాలు ఉంటాయి. నెంబర్ 1 ఏంటిదంటే ఈ యొక్క ఉపరాష్ట్రపతిని పదవి నుంచి తొలగించాలంటే ఆ యొక్క తీర్మానాన్ని రాజ్యసభలోనే ప్రవేశపెట్టాలి. అదేవిధంగా అఖిల భారత్ సర్వీసెస్, దట్ మీన్స్ ఆల్ ఇండియా సర్వీసెస్ సంబంధించి తీర్మానాలనే ఫస్ట్ రాజ్యసభలోనే ప్రవేశపెట్టాలి. అక్కడ ఆమోదం పొందితేనే మనకు లోక్సభకి వెళ్తుంది. అండ్ అదేవిధంగా అకార్డింగ్ టు ఆర్టికల్ నెంబర్ 249 ప్రకారంగానే రాష్ట్ర జాబితాలో ఏదైనా అంశాలు ఉంటే వాటి గురించి చర్చించడానికి ఆ యొక్క తీర్మానాన్ని రాజ్యసభలోనే ప్రవేశపెట్టాలి. తర్వాత మళ్ళీ అది లోక్సభకి వెళ్తుంది. ఎంత పర్సెంటేజ్ మెజారిటీ వస్తే 2/3 మెజారిటీ వస్తే తర్వాత దానికి శాసనం అనేది చేయడం జరుగుతుంది. రాజ్యసభ యొక్క కార్యనిర్వహణ శాఖను ప్రశ్నలు, తీర్మానాల ద్వారా నియంత్రించడం జరుగుతుంది. ఆర్థిక అధికారాలు రాజ్యసభకు తక్కువగా ఉంటాయి, లోక్సభకి ఉండడం జరుగుతుంది. అండ్ అదేవిధంగా ఇక్కడ జాతీయ అత్యవసర పరిస్థితి ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. మొత్తం మిగిలిన డేటా అంతా కూడా పెద్దగా అడగడు, కానీ జాతీయ అత్యవసర పరిస్థితి విధించినప్పుడు లోక్సభ లేకపోతే రాజ్యసభలో దీనిని 1 నెలలో ఆమోదించాల్సి ఉంటుంది. ఇది కీలకమైనటువంటి పాయింట్. అదేవిధంగా ప్రాథమిక హక్కులకు సంబంధించి ఓకేనా, ప్రాథమిక హక్కులకు సంబంధించి అకార్డింగ్ టు ఆర్టికల్ నెంబర్ 359 ప్రకారంగా ప్రాథమిక హక్కులను రద్దు చేస్తే దాన్ని ఖచ్చితంగా రాజ్యసభ ఆమోదించాల్సి ఉంటుంది. అండ్ అదేవిధంగా ప్రజెంట్ ఉన్నటువంటి పాయింట్స్లో ఇవి ఒకటి ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, రీసెంట్ డేస్లో అడుగుతున్నటువంటివి ఇవి. ఎందుకంటే రాష్ట్రపతి ఉభయ సభల సంయుక్త సమావేశాన్ని ఏర్పాటు చేస్తాడు. ఏ ఆర్టికల్ ప్రకారంగా? ఆర్టికల్ 108. సో ఉభయ సభల సంయుక్త సమావేశాన్ని ఏర్పాటు చేసినటువంటి అధికారం ఎవరికి ఉంది అంటే రాష్ట్రపతికి ఉంది. అదేవిధంగా ఈ యొక్క సమావేశానికి అధ్యక్షత వహించేది స్పీకర్. ఒక బిల్లు విషయంలో కనుక ఏదైనా లోక్సభ, అదేవిధంగా రాజ్యసభ. సో లోక్సభ ఏమో దానికి ఆమోదం తెలిపి రాజ్యసభ ఏమో వద్దని చెప్పినా, లేకపోతే రాజ్యసభ ఓకే అని లోక్సభ వద్దని చెప్పినా కూడా వాళ్ళిద్దరిని కన్వే చేయడానికి, వాళ్ళ మధ్య ఉన్నటువంటి భేదాభిప్రాయాలని తొలగించడానికి ఒకే ఒకసారి సంయుక్త సమావేశాన్ని ఏర్పాటు చేస్తారు. ఆ యొక్క సంయుక్త సమావేశంలో ఫైనల్ కంక్లూడెడ్ అయినటువంటి డేటాని వాళ్ళు చట్టం లెక్క తీసుకురావడం జరుగుతుంది. బిల్లును ఆమోదించాలా తిరస్కరించాలా ఒక డెసిషన్ తీసుకున్న తర్వాత దెన్ అప్పుడు మళ్ళీ అది రాష్ట్రపతి దగ్గరికి వెళ్తుంది. అప్పుడు దాన్ని చట్టంగా చేయడం జరుగుతుంది. 1952 తర్వాత అంటే మన యొక్క ఓపెన్ అయింది అప్పుడేగా ఫ్రెండ్స్ ఈ యొక్క పార్లమెంట్ అనేది. 1952 నుంచి 3 బిల్లులు మాత్రమే సంయుక్త సమావేశంలో ఆమోదించినాయి. ఒకటేమో వరకట్న నిషేధ బిల్లు 1916 మే 6న, బ్యాంకింగ్ సర్వీస్ రెగ్యులరైజేషన్ బిల్ ఒకటి 1978 మే 16న, అదేవిధంగా ప్రివెన్షన్ ఆఫ్ టెర్రరిజం బిల్లుని 2002 మార్చ్ 26న ఏర్పాటు చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ వీడియోలో మనం లోక్సభ చూద్దాం. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. అండ్ ప్రతి ఒక్కరు కూడా నూతన పార్లమెంట్ గురించి శంకుస్థాపన ఎప్పుడు జరిగింది, అదేవిధంగా అయోధ్య సంబంధించినటువంటి శంకుస్థాపన ఎప్పుడు జరిగింది, వాటి యొక్క డేటాను మాత్రం నోట్ డౌన్ చేసి పెట్టుకోండి. ఎగ్జామ్లో మాత్రం గ్యారంటీగా అవే క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. నెక్స్ట్ వీడియో మనకు డేటాతో కలుద్దాం. అండ్ థ్యాంక్ ఫర్ వాచింగ్.